అందరికీ నమస్కారం. కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది. జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద 50,000 రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది. జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు 38,000 పైచీలకు కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది. అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు 2,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత 2-3 రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది. ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు పోను మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్లు రావాల్సి ఉంటే జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ని సందర్శించవచ్చు. ఇక్కడ కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము. ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగర్వంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని, అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మద్దతు చేకూరే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన. ఈ పార్టీ పరిష్కృతకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టిడ్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో 9,000 లోపలే నమోదు కార్యక్రమం, ఈరోజు దాదాపు ఇంచుమించు 38,000 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే వ్యక్తి. కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా. ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం. ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు, కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తొచ్చేటట్టు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడుతాడు, ధర్మమే ఆయన్ని ఈరోజు కాపాడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడేదానికి సంసిద్ధంగా ఉంటాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన.